హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మిక్చర్. చాలా సింపుల్ వేలో మిక్చర్ అయితే ప్రిపేర్ చేశాను. అండ్ చిన్న టెక్నిక్తో అయితే మనము చాలా సింపుల్గా మిక్చర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొద్దిగా వరిపిండి, కొద్దిగా శనగపిండి తీసుకున్నాను. అవి మిక్స్ చేసిన తర్వాత ఒక టీ స్పూన్ కారము, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. కొద్దిగా హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. ఇందులోనే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇది వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. కొద్దిగా బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి. వేసుకొని మంచిగా వాటర్ వేసుకొని మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనం కుడికెలు గీరేది ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఈ విధంగా దానిపైన పిండి వేసుకొని వేడి ఆయిల్లో అయితే ఈ విధంగా అయితే చేతితోటి అయితే చేసుకుంటూ ఉండాలి. చిన్న చిన్నగా మనకైతే మిక్చర్ అయితే పడుతుంది. ఈ విధంగా ప్రాసెస్ చేస్తూ ఉండాలి. ఒక 2 సార్లు చేస్తే కొంచెం ఎక్కువ మిక్చర్ అనేది వస్తుంది. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మిక్చర్ని అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగానే మిగతా పిండితోని ప్రాసెస్ అంతా జరిపేయాలి. నెక్స్ట్ ఇక్కడ కరివేపాకుని అయితే ఫ్రై చేస్తున్నాను. ఈ మిక్చర్లో కరివేపాకు అయితే చాలా బాగుంటుంది. అంతే సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. నచ్చితే లైక్ చేయండి.